రాయబడినటువంటి మాట, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ యాకోబు దేవుడు తనను గూర్చి ఆయన తెలియజేస్తున్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాం అంటే మంచి విశ్వాసం కలిగిన వాడు, ఇస్సాకు అంటే చక్కని విశ్వాసం సమర్పణ కలిగిన వాడు. మరి యాకోబులో ఏముంది? యాకోబులో ఏం లేదు కదా. యాకోబు అంటే మోసగాడు అని అర్థం కదా. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను యాకోబు దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన పాపులను రక్షించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నేను నీతిమంతుల కొరకు ఈ లోకానికి రాలేదు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అనే సందేశాన్ని ఆ రోజే తెలియజేశాడు దేవుడు. హల్లెలూయా. సో మరి ఇక్కడ గమనిస్తే యాకోబు దేవుడు అనే బిరుదులో ఇంకొక అర్థం కూడా కనిపిస్తుంది. ఏంటంటే దేవుడు దీర్ఘశాంతము గలవాడని, దేవుడు దయాళత్వం కలిగిన వాడని, దేవుడు ఆయన విజయమును దయచేయు దేవుడని ఈ మాటలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు అంటే పాపుల ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. యాకోబు మారడానికి ఎంతో కాలము పట్టింది కదా. దేవుడు యాకోబు ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అలాగే దయాళత్వము కలిగి ఉన్నాడు. యాకోబు జీవితంలో ఆయన దయను కనికరమును కూడా చూపించాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుడు యాకోబు జీవితంలో గొప్ప విజయాన్ని దయచేయటం ద్వారా దేవుడు తన విజయాన్ని దయచేశాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మరి ఈ సమయంలో ప్రియ దేవులారా, యాకోబు దేవుడు అనే మాట మనం గమనిస్తే కనుక 3 విషయాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. అంటే దేవుడు యాకోబును ఏ సందర్భాల్లో ఏ విధంగా నడిపించాడో, బలపరిచాడో, ధైర్యపరిచాడో అనే విషయాలు మనం చూస్తే కనుక 3 ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో మనకి కనిపిస్తాయి. ఒకటేంటంటే, చదవండి ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. చూడండి, ఇక్కడ యాకోబు తన అన్నను మోసగించి పారిపోతున్నటువంటి సమయం, ఆ సమయం పారిపోతూ బయర్షెబా అరణ్యములో అతడు ప్రొద్దుగుంకినందువలన ఆ రాత్రి అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. మరి అతని హృదయం ఎలా ఉందంటే చాలా ఆందోళన, చాలా భయాలు ఉన్నాయి. తాను ఒంటరిగా ఉన్నాడు. తన అన్నేమో తన మీద పగబట్టాడు. తన అన్న తనను చంపడానికి తరుముతున్నాడు. అటువంటి సమయంలో ఏ క్షణం వచ్చి అన్న తన మీద పడి చంపుతాడో తెలియని పరిస్థితులు అన్నమాట. ఒంటరిగా ఉన్నాడు, తనకు తోడు ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ప్రైజ్ లో హల్లెలూయా. చూడండి, ఒంటరిగా ఉన్నాడు, కలవరపడిపోతున్నాడు, భయంతో ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు యాకోబుకు దర్శనమిచ్చాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ యాకోబు దేవుడు నీతో ఉన్నాడు. నమ్మితే ఆమెను చెప్పండి, నమ్మబోతే ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యముగా ఉండు. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డు కర్రయో నీ దండము నన్ను ఆదరించును. ఎంత చక్కని మాట. యాకోబు దేవుడు యాకోబునకు దర్శనమిచ్చి అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. నిన్ను తీసుకొని వెళ్తా, మళ్ళా ఆశీర్వదించి, నువ్వు ఏ స్థలంలోకి వెళ్తున్నావో ఆ స్థలంలోనే నిన్ను ఆశీర్వదించి నీ స్వదేశమునకు నేను తీసుకొస్తానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే
మనం భయపడకూడదు. ప్రియపింపులారా, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరన్నా నేను నీతో ఉన్నాను భయపడకు అని అంటారు, కానీ కష్టాల్లో వారు గాన్, ఇట్స్ గాన్. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా నీతో ఉన్నాడు. ఆయన ఒంటరిగా లేడు, ఎక్కడో పరలోకములో లేడు, నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్న దేవుడు యాకోబు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యాకోబు దేవుని అనే మాట మనం ఎంత ధైర్యంగా మనం ఆ వచనాన్ని చదువుకోవచ్చు అంటే, ఆ వచనాన్ని చదువుకున్నప్పుడు అయ్యా యాకోబుకు తోడుగా ఉన్నావుగా, నాకు కూడా తోడై ఉండు దేవా. హల్లెలూయా. ఎప్పుడు తోడుగా ఉన్నాడు యాకోబు కంటే? శ్రమల్లో, కష్టాల్లో, ఏమండి, భయములో, ఆందోళనలో తోడై ఉన్నాడు దేవుడు. అంతా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, అవునా కదా? అంతా బాగుంటే అందరూ ఉంటారు. కష్టాలలో వారు కదిలిపోతూ ఉంటారు, కష్టాల్లో కదిలిపోతూ ఉంటారు. కానీ యాకోబు దేవుడు, ఆయన నువ్వు జలములలో పడి వెళ్ళినా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు అగ్నిలో నడిచినా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక రెండవ మాట మనం చూస్తే కనుక ఆదికాండము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, యాకోబు తన త్రోవలో వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే కనుక యాకోబు సంపదలతోనూ ఐశ్వర్యముతోనూ తిరిగి స్వదేశమునకు బయలుదేరెను. కానీ తన అన్న యొక్క ఆ వర్తమానం విన్నప్పుడు యాకోబు భయపడ్డాడు. అతని మనస్సు కృంగిపోయింది. సంపదలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్న వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు అన్న? పూలదండ వేయడానికా? బాగా సంపాదించావు నాయన అని పూలదండ వేయడానికి వచ్చాడా? వస్తున్నాడా? కాదు కాదు, చంపుతా వాడిని చంపేస్తా, వాడిని చంపేస్తా. 400 మందితో తిరిగి వస్తున్నాడు. మరి ఎంత భయం ఉంటుంది చెప్పండి, ఎంత భయం ఉంటుంది? హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ గారు వచ్చి బాబు నువ్వు రేపు చచ్చిపోతావు, బతకవంటే ఆడు ఈరోజే చచ్చిపోతాడు, అవునా కాదా? రేపుడు దాకా ఉండడు ఇక. ఎందుకంటే భయం, ఆ భయం మనిషిని సగం చంపేస్తుంది. భయపడొద్దు, ఏ విషయంలో దేవుని బిడ్డలో భయపడొద్దు. దేవుని బిడ్డలో భయపడితే సాతానికి అదే ఆయుధం అవుతుంది. ఎందుకంటే వాడు కాగితంతో చేసినటువంటి పులి లాంటివాడు. ఆడు ఒరిజినల్ పులి కాదు, కాగితంతో చేసి, లేకపోతే కారుల్లో వెనకమూల పులి కనపడతా ఉంటుంది. కారుల్లో వెనకాల పులి ఆ బొమ్మను పెట్టుకొని ఉంటారు చాలా కారుల్లో, మీరు గమనించారా ఉంటా. పిల్లలు చూసి ఒకవేళ భయపడతారేమో, మనం భయపడతామా? ఎందుకని? అది బొమ్మని మనకు తెలుసు. అలాగే దేవుని నామం నెరిగిన వాడు దేనికి భయపడ్డావు? హల్లెలూయా. సో ఇక్కడ యాకోబు జీవితంలో ఒక మరణకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంది. తన అన్న అతన్ని ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తున్నాడన్న సమాచారం యాకోబు విన్నాడు. చాలా 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 కృంగిపోయాడు. మరణ భయము వెంటాడుచున్నది. అందుకని ఆ సమయంలో దేవుడు తన దేవదూతలను పంపాడు. ఇది మహనయీము అనుభవము. దేవునికి స్తోత్ర. మహనయీము అనుభవం అంటే ఏంటో తెలుసా? భయాలలో దేవుడు తన దూతలను పంపి నిన్ను ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
ఆయన ధైర్యపరచే దేవుడు. ఆయన ధైర్యపరుస్తారు. ఏదన్నా ఒకవేళ మనం కొంచెం ఇటువంటి కలవరంలో ఉన్నామనుకోండి, ఎవరన్నా వచ్చి ఏమంటారంటే, అమ్మో ఎంత జరిగిందా, ఎంత జరిగిందా, అయితే ఇంకేముంది, అంతా అయిపోయినట్టే అది ఏం చేస్తారు వాళ్ళు, మనల్ని ఇంకా భయపెడతారు, మనల్ని భయపెడతారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. ఏంటయ్యా, ఏంటి సంగతి అంటే, ఏం లేదు అయ్యగారు, నేను గడ్డి కోసుకురావడానికి పొలం వెళ్ళాను. అనుకోకుండా నా కాలు ఒక త్రాచుపామును తోక మీద పడింది. దానికి పాపం సురుకు తగిలిన దాని దావలు అది పారిపోయింది. ఇంటికి వచ్చి నేను గబగబా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పాను. నేను వాళ్ళు ఏమన్నారంటే, తాచుపాము బాగపడితేక నిన్ను వదిలిపెట్టదు, రాత్రి సూర్యుల్లో గుండా వచ్చైనా సరే కాటేసేస్తుంది. ఒకవేళ నువ్వు పడక మీద పడుకుంటే మంచం కోళ్ళు కూడా ఎక్కుద్ది అది. ఒకవేళ నువ్వు ఎక్కడన్నా వేరే చోటకి వెళ్ళినా సరే నీ వాసన చూసి నీ ఎనమల వచ్చేస్తుంది అది అని ఇలా చెబుతున్నారంట. ఏమండి, అసలే భయపడుతున్నాడు కదా, అసలే గజగజ వణిగిపోతున్నాడు కదా, వాడికి ఏం చెబుతున్నారు మనుషులండి? ఇక అది నిన్ను వదిలిపెట్టదు, నిన్ను కాటేసే వరకు అది నిన్ను వదిలిపెట్టదు. ఇలా చెబుతుంటే పాపం భయం వేసి ఎవగో వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి అని అంటే, ప్రార్థన చేసి, నువ్వు భయపడద్దు, దేవుడు నీకు తోడుకున్నాడు, నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, భుజంగములను అణగదొక్కేది. దేవుని వాగ్దానం ఉంది కదా, నువ్వు భయపడబాక అన్నప్పుడు చాలా ధైర్యంగా వెళ్ళాడు. ఏ అపాయం లేదు, ఏ కీడు రాలేదు, అతడు క్షేమంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియ దేవులారా, ఆయన నిన్ను మనుషులైతే భయపెడతారు, ఇంకేముంది, అయిపోయింది, అంతా అయిపోయింది అంటారు. కానీ ఆ దేవుడు మనల్ని భయపెట్టే దేవుడు కాదు, ధైర్యపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఒక మాట చదువుదాం, 34వ కీర్తనలో 4వ వచనంలో చదువుదాం ఒకసారి. చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ మాట మీరు చక్కగా అండర్లైన్ చేసుకోండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలా అనారోగ్యాలు, బాధలు మనకు వచ్చినప్పుడు నేను లేవగలనా, నేను మళ్ళా తిరగగలనా, మళ్ళా నా కుటుంబంతో నేను సంతోషపడగలనా అని చాలా భయాలు మనసులో ఉంటాయి. నేను ఒకసారి ఇలాగే హాస్పిటల్కి వెళ్ళాను. మరి ఈ మధ్యకాలంలోనే మన గొడవరలో సహోదరి హాస్పిటల్ శాంతంగా హోప్లెస్ అనమాట. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం, అమ్మగారు నేను వెళ్తే డాక్టర్లు అన్నారంట, ఇక నువ్వు బ్రతకవు అన్నారంట. ఆమె ఒకటే ఆందోళన పడుతుంది, ఏంటంటే నేను లేవగలనా, నేను మళ్ళా బ్రతకగలనా, నేను నా పిల్లల్ని చూసుకోగలనా. ఎందుకంటే బిడ్డలిద్దరు కూడా, ఒక పాప ఒక బాబు, ఇద్దరు కూడాను 15 ఏళ్ళు లోపోళ్లే. నేను నా పిల్లలకు తల్లిగా ఉండగలనా అని ఒకటే ఏడుస్తుంది, కన్నీరు కాస్తుంది. ఆ కన్నీటికి తన యొక్క పడకంతా తడిసిపోతూ ఉంది. ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం చదివాం, నువ్వు భయపడొద్దు, దేవునికి అసాధ్యమైనది లేదు, మరణము తప్పించుట యెహోవా వశము అని వాక్యం చదివి ప్రార్థన చేసి వచ్చాం. ప్రియ దేవుని పిల్లరా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపడే రీతిగా ఆమె లేచి ఇంటికి వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఉందమ్మా ఏదన్నా? సుమన్ చెప్పాలి, దేవునికి అసాధ్యమైంది ఉందా? హల్లెలూయా. అసాధ్యమైంది లేదు, ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశము. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను
తప్పించాడు. ఎంత ఆనందం, ఎంత స్తోత్రం. అందుకే మొదటి వచనాల్లో ఏముంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదము, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను యెహోవాను బట్టి అతిశయించున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. మీరు నాతో కూడి యెహోవాను గణపరచడి, మన ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన కార్యాలకి మనం ఏం చెల్లించగలం? దేవుని స్తుతించడం తప్ప. ఏమండి? దేవుని గణపరచడం, దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో మనం మొక్కుబళ్ళు చెల్లించడం తప్ప ఇంకేమన్నా చేయగలమా? చేయలేం. కానీ ఇదిగో ఇక్కడ చక్కని తీర్మానాలు ఉన్నాయి ఈ కీర్తనలో. మరి అది నా అంశం కాదు. కానీ ఈ సమయంలో మనం యాకోబు దేవుడు అంటే మనం ధైర్యపరిచే దేవుడు. ఆయన మహనయీము యొద్ద ధైర్యపరిచే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ విషయం ఏంటంటే చదువుదాం. 32వ ఆదికాండం 32వ అధ్యాయము 22 వచనం నుండి మనం చదివితే మొదటి అనుభవం ఏంటో తెలుసా? బెయేర్షెబా అనుభవం. రెండవది మహానయీము అనుభవం. మూడవది పెనూయేలు అనుభవం. ఈ 3 అనుభవాలు ఉన్నాయి యాకోబు జీవితంలో. పెనూయేలు అంటే ప్రియ దేవుని పిల్లరా, దీవించిన దేవుడు. దేవుని ముఖము చూచి నేను మరణము కాలేదు, నేను బ్రతికి తిని. ఎందుకు బ్రతికాడు? దేవుని దీవెన యాకోబు పైకి దిగి వచ్చింది గనక యాకోబు బ్రతికాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, యాకోబును దీవించిన స్థలము పెనూయేలు. ఆ పెనూయేలు స్థలములో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అతని యొక్క పేరు మారింది, అతని నడక మారింది, అతని దృష్టి మారింది, అతని జీవితమే. యాకోబు స్టైల్ మారిపోయింది, యాకోబు పేరు మారింది, తీరు మారింది, నడక మారింది, బ్రతుకే మారిపోయింది. అతడు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. అతడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడ్డాడు. తరతరములకు దీవెనగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇది పెనూయేలు అనుభవం. అందుకే ఎవడు యాకోబు దేవుని ఆశ్రయించునో, ఎవడు యాకోబు దేవునికి ఆశ పెట్టుకొనునో ఆ మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు 3 అనుభవాలు నేర్చుకున్నాం కదా. అందుకని మనం ఏం చేయాలి? యాకోబు దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆశ్రయించాలి. యాకోబు దేవుని మీద మన ఆశను పెట్టుకోవాలి. ఎందుకంటే మనుషులు నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలో. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లరా, యాకోబు దేవుడు ఆశీర్వదించే దేవుడు, యాకోబు దేవుడు ధైర్యపరిచే దేవుడు, యాకోబు దేవుడు నీతో నాతో మనతో ఉండే దేవుడు. ఆయన దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా.